మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున ఈ రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభం కలగబోతోంది. అంతేకాకుండా అతి పెద్ద శుభవార్త ఒకటి అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున అదృష్టం మీతో ఉంటుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మీరు కొన్ని రకాల మార్పులను అయితే ఖచ్చితంగా అనుభవిస్తారు. మీ ప్రేమ జీవితంలో ఒక ఉత్తేజకరమైన కొత్త దశ అయితే ఈ రోజున తులారాశి జాతకులకు రాబోతుందని చెప్పాలి. ఈ రోజు సాయంత్రం వైవాహిక జీవితం చాలా వరకు కూడా కలర్ఫుల్ గా, ఎంజాయ్మెంట్ గా, మనశ్శాంతిగా అనిపిస్తోంది. ఈ రోజున ఆర్థికంగా చాలా వరకు కూడా మంచి మేలిమి రోజు అవుతుంది. ఈ రాశి వారికి సరైన విచారణ లేకుండా ఏదైనా ఆస్తిలో మీరు డబ్బు పెట్టుబడిని అస్సలు పెట్టకూడదు. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు ఈ రోజున సానుకూలంగా ఉంటాయి. కిరాణా వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు మంచి లాభాలు పొందుకుంటారు. యువత పనికి మాలిన పనుల నుంచి మీ దృష్టిని మరల్చాలి. ఈ రోజున మీ కెరియర్ పై దృష్టి పెట్టాల్సిందే మీరు. ఈ రాశి వారికి ఈ రోజున చాలా మంచి రోజు అవుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ రోజున మంచి రోజుగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు. అలాగే ఈ రోజున మీ యొక్క కెరియర్ లో కూడా విజయాన్ని సాధించొచ్చు. మీ పనిలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు. వారు సహోద్యోగులు కావచ్చు, కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు, పై స్థాయి ఉద్యోగులు కావచ్చు, మీ పనికి గుర్తింపు వస్తుంది. మెచ్చుకోలుగా ఈ రోజున ప్రశంసించబోతున్నారు. ఇక మీ ఆనందానికి ఈ రోజున అస్సలు అవధులు ఉండవని చెప్పాలి. తులారాశి జాతకులు ఈ యొక్క రోజు కోసం ఎంతో కాలంగా శ్రమిస్తున్నారు. వీరి కోసం కష్టపడతారు. అంతేకాకుండా గుర్తింపు కోసం కూడా కష్టపడతారు. పలువురు మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలి అని నిరంతరం కూడా తర్జన భర్జన పడుతూ ఉంటారు. అలా అని కష్టపడరు అంటే కాదండి, అస్సలు కాదు. అలా అంటే కష్టపడరా అంటే అస్సలు కాదండి, కష్టపడతారు. కష్టానికి గుర్తింపు రావాలని ఖచ్చితత్వంగా కోరుకుంటారు. వీరు నచ్చింది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా కష్టపడతారు. నిద్రలేమి రాత్రులు కూడా అనుభవిస్తారు. పని మీద వీరికి అంత శ్రద్ధ ఉంటుంది. అయితే ఈ రోజునే ఆ పనికి తగ్గ ప్రతిఫలితాన్ని పొందుకోవడంలో సక్సెస్ బాట పట్టబోతున్నారు. శ్రామికులు ఈ రోజున చాలా మంచిగా ఉంటారు. మీరు వ్యాపారం చేసే వ్యక్తులు అయితే గనక ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు ఎటు నుండి ఎలా వచ్చాయో కూడా తెలియదు అన్నట్లుగా డబ్బు సమకూరుతోంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది అనే నమ్మకం ఈ రోజున మీకు ప్రస్ఫుటంగా కలుగుతుంది. ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు అంతగా పొందవచ్చు. మీ హృదయం గొప్పతనంతో నిండి ఉంటుంది. ఏదో మానసిక తృప్తి కలుగుతుంది. అలాగే సులభంగా ఈ రోజున చాలా పనులు చేస్తారు. అందరికీ అందుబాటులో ఉంటారు. ముఖ్యమైన విషయాలను ఎదుటి వారి యొక్క సహకారంతో ముందుకు తీసుకుని వెళ్ళాలి తప్పితే ఆ యొక్క పనులు పోస్ట్ పోన్ చేయొద్దు. ఈ రోజు పని ఈ రోజే చేయండి. ఈ రోజు పని రేపటికి వాయిదా వేయడం, ఎవరి మీద అయినా ఆ బాధ్యత అప్పగించడం లాంటివి చేయొద్దు. మన పని మీద మనకు ఉన్న శ్రద్ధ ఎదుటి వారికి ఉండదు అని గుర్తు పెట్టుకోండి. సమయానుకూలంగా మీరు ఈ రోజున పద్ధతిగా ప్రవర్తించడం మీకే ఎంతో ఉత్తమకరంగా ఉంటుంది.
భాగస్వామ్యాలు మరియు ఒప్పందాలకు గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రోజున పరిశ్రమల ఉత్పత్తి రంగంలో మెరుగైన పనితీరును కొనసాగించబోతున్నారు. ముఖ్యమైన ప్రణాళికలు వేగవంతం చేయడంలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక మరియు వాణిజ్య అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు పెద్ద బాధ్యతలను ఈ రోజున ఈ రాశి జాతకులు చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ఇతర పనులను పెండింగ్ లో ఉంచుకోవడం మానుకోండి. సునాయాసంగా లక్ష్యాల వైపు పయనిస్తూనే ఉండండి. ముఖ్యమైన పోస్టులకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక ప్రణాళికలపై ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇది మీ భవిష్యత్తుకు ప్రయోజనకరము. అధికారుల సహాయంతో ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. కళాత్మక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యుల సమస్యను పరిష్కరించడంలో సమయాన్ని వెచ్చించాల్సి రావచ్చు. పనికి రాని పనుల్లో సమయాన్ని వృధా చేయొద్దు. తప్పుడు స్వరంలో ఎవరితోనైనా మాట్లాడడం మీకు హానికరం. మీ సామర్థ్యం కంటే ఎక్కువగా రుణాలు తీసుకోవడం ఈ రోజు అస్సలు చేయొద్దు. మానుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో తొందరపడవద్దు. ఈ సమయంలో కొత్త పని లేదా ప్రణాళిక విజయవంతం కాదు. చిన్న పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు అధికంగా పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేయొద్దు. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. వినోద కార్యక్రమాలు చేపడతారు. ప్రేమ సంబంధాల్లో కూడా సాన్నిహిత్యం పెరుగుతోంది. అంతేకాకుండా ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం మీరే చేయాలి. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. సరైన నిద్ర, సరైన విశ్రాంతి, ఒత్తిడి లేనితనమే మీకు మేలు కలగ చేస్తుంది. ఎంత కష్టంలో ఉన్నా, ఇబ్బందిలో కూరుకొని ఉన్నా మిమ్మల్ని మీరు పట్టించుకునే ప్రయత్నం చేయండి. ధ్యానంలో కొంత సమయం గడపండి. ఈ రోజు మీ వ్యాపారంలో జరుగుతున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగించే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎంతటి కఠిన సమస్య అయినా, ఎంతటి పరిష్కారం లేని సమస్య అయినప్పటికీ కూడా ఈ రోజున ఏదో ఒక రూపంలో మీకు సమస్యకు తగ్గ పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా మీకు బోధపడుతుంది. మీ ఆలోచనలు చాలా పనికి వస్తాయి. లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఎవ్వరిని విశ్వసించకుండా ఉండాల్సి ఉంటుంది. మీలో కొత్త శక్తి కనిపిస్తుంది. మీ ఇంటికి అతిథి రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అవివాహితులకు కొన్ని మంచి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు అయితే ఊపందుకుంటాయి. మీరు ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలు అయితే పొందుకుంటారు. చాలా మంచి రోజవుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వాహనాలు మొదలైన వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే వాతావరణం కానీ మీ యొక్క ఆరోగ్యం కానీ క్షీణించొచ్చు. మీరు ఈ రోజున వ్యాపారంలో గొప్ప విజయం పొందుకుంటారు. ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభించొచ్చు. కార్యాలయంలో పెద్ద భాగస్వామ్యం జరగొచ్చు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మీ గౌరవం పెరుగుతుంది. మీకు మిశ్రమంగా ఉంటుంది, కానీ సంతోషం అయితే కలుగుతుంది. చిన్న విషయాలకు ప్రశంసలు పొందుకుంటారు. పాత స్నేహితులను కలవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులు, కుటుంబం నుండి, బంధుమిత్రుల నుంచి బహుమతులు అందుకోవచ్చు. కానీ అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. కెరియర్లో శుభవార్తలు అందుకుంటారు. సృజనాత్మకత పనిలో కూడా లాభాలుంటాయి. వ్యాపారంలో అనుబంధించబడిన వ్యక్తులు ఈ రోజు కొన్ని పెద్ద విజయాలు పొందొచ్చు. చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో పోరాడుతున్నట్లయితే మీరు దాని నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మాటలు అదుపులో ఉంచుకోండి. ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. కానీ చేసే పనుల విషయంలో, మాట్లాడే మాట విషయంలో, తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.